ఏంటి బావా ఏమైంది? అయ్యో అన్నయ్య ఏమైంది? పొద్దున ఇంటి ముందోడికి నాకు గొడవ అయింది. అంటే ఇంటి ముందోడు బాగా కుమ్మేశాడా బావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు విజయవాడలో మా అన్నయ్యని కొట్టే మగాడున్నాడా? చెప్పన్నయ్య ఏం జరిగిందో. ఇంటి ముందోడు నేను కొట్టుకుంటుంటే ఇంటి పక్కన ఆవిడొచ్చి ఎందుకండి ఈ గొడవలని నన్ను చేయి పట్టుకొని లాక్కొచ్చింది. మరి ఎవరు కొట్టారు బావా? ఇంకా మీకు అర్థం కాలేదా? ఎప్పుడైనా భర్త గొడవ పడితే గొడవెందుకండి అని భార్య లాక్కొస్తది. అలాంటిది ఇంటి పక్కింటి ఆవిడ లాక్కొస్తే నేనప్పుడే అన్నానా మా అన్నయ్యని కొట్టే మగాడు లేడని? అందుకే మా వదిన కొట్టి. సిగ్గుందారా నీకు ఆడలతో తనులు తినడానికి? నా భార్య ఉందిగా ఎన్నిసార్లు కొట్టిన ఒంటి మీద దెబ్బ కనబడకుండా కొట్టున్నాను. నమస్తే అన్నా. అన్నా, పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇస్తే ఏ సాగిస్తారంటావు? నాకేం తెలుసురా? అదేంటన్నా, రాజకీయాల్లో ఎవరు గెలుస్తారన్నా, సినిమా ఏది హిట్ అవుద్దన్నా, క్రికెట్ లో ఏ టీం విన్ అవుద్దన్నా అన్ని ముందే చెప్పాడు కదన్నా. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అదేరా, అప్పుడంటే మనకు వేణుస్వామి ఉండేవాడు. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రిడిక్షన్స్ గానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ గానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తాను. ఆయన ఏం చెబితే దానికి రివర్స్ చేసి నేను మీకు చెప్పేవాడిని. ఇప్పుడు ఆయనే చెప్పట్లేదు, నేనేం చెప్పను. ఏంటి చెప్పు. ఇన్స్టాలో కొంతమంది ఆంటీ ఆంటీ అంటున్నారు అన్నయ్య. అవునా, ఆంటీ కదా అన్నయ్య. నువ్వు కూడా ఏంటి అనుకుని ఉండాలంటే ఏం చేయాలి? అనుకుని ఉండాలంటే నువ్వు ఒక ఐఫోన్ కొనుక్కో. అవునా? నిజమా? ఐఫోన్ కొంటే అనరా అంటారు 13, 14, 15 అని అడుగుతారు కదా. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. టికెట్ టికెట్ అరే కండక్టర్ వస్తున్నారు, డబ్బులి. టికెట్ చూపి. మజాక్ చేస్తున్నావు. కొండపల్లికి మా పెద్దోడికి ఒక ఫుల్, మా చిన్నోడికి ఒక హాఫ్, నాకు ఒక టికెట్ ఇవ్వండి. మీరు ఉలవకొండ నుంచి వచ్చారు కదా? అరే మన ఉలవకొండే. అయితే టికెట్ డబ్బులు వస్తలేదు అనుకుంటే ఇచ్చే జాగ్రత్త సార్, వెళ్ళొచ్చేయండి. ట్రైన్ రివర్స్. నేను తిరుగు నేచురల్ స్టార్ అయితే ఈ ట్రైన్ ముందుకు కాదురా వెనక్కి వెళ్తుంది. జై బాలయ్య.